హాయ్ గుడ్ మార్నింగ్. ఇట్స్ సాటర్డే మార్నింగ్. చక్కగా 1 కప్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకొని లూక్ వామ్ వాటర్ తీసుకొని మేము ముందు కూర్చున్నాను. సో దట్ కొంచెంసేపు మాట్లాడొచ్చు కదా డైరెక్ట్గా అన్నట్టు. కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు, దానికి రిప్లై ఇస్తాను ఈ వీడియోలో. మీకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అది కూడా క్లియర్ చేసేస్తానమాట. సో అందరు ఎలా ఉన్నారు ఏంటి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేనైతే ఐఎమ్ డూయింగ్ గ్రేట్. ఫస్ట్ అయితే నా నెస్టేషియా ప్రమోషన్ గురించి మాట్లాడతాను. నా వాయిస్ క్లారిటీ ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు, డైరెక్ట్గా మాట్లాడుతున్నాను కదా. సో నెస్టేషియా ప్రమోషన్ అంటే యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ప్రోడక్ట్స్ క్వాలిటీ ప్రోడక్ట్స్ కాబట్టి నేను ప్రమోషన్కి యాక్సెప్ట్ చేశాను. అండ్ ఆ ప్రమోషన్కి నాకు ఏమి వాళ్ళు డబ్బులు ఇవ్వరు, ఓన్లీ ప్రోడక్ట్స్ మాత్రమే ఇస్తారనమాట. ఆ ప్రోడక్ట్స్ ఇచ్చినందుకు ఇన్ రిటర్న్ నేను వాళ్ళకి ఒక లాంగ్ వీడియో ఇవ్వాలి, ఒక షార్ట్ వీడియో ఇవ్వాలి. ఆ షార్ట్ వీడియోనే నేను ఇన్స్టాగ్రామ్లో రీల్గా పోస్ట్ చేయాలి, ప్లస్ స్టోరీగా కూడా యాడ్ చేయాలన్నమాట. అన్నీ చేయాలి. సో సరే చేద్దాం కదా అని చెప్పి స్టార్ట్ చేసి మనం చేస్తాము. దానికన్నా ముందు వాళ్ళు అడిగేవేంటో తెలుసా? లాంగ్ వీడియో కన్నా ముందు వాళ్ళు ఫస్ట్ వీడియో ఫ్లో పంపించమంటారు. వీడియో ఫ్లో అంటే అసలు మీరు వీడియో ఎలా చేయాలి, ఏ ఫ్లోలో చేయాలి, ఏం కాన్సెప్ట్ అనుకుంటున్నారు అనేది ఒక ఫ్లో లాగా వాళ్ళకి డిస్క్రిప్షన్ రాసి మనం పంపించాలి. పంపించిన తర్వాత దాన్ని వాళ్ళు అప్రూవ్ చేస్తారనమాట. కానీ ఏమైనా మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ పంపించమంటారు. వన్స్ వీడియో ఫ్లో అప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళకి వీడియో డిస్క్రిప్షన్ కావాలి. డిస్క్రిప్షన్ ఇన్ ద సెన్స్ స్క్రిప్ట్ కావాలన్నమాట వాళ్ళకి. అంటే నేను పొద్దున్నే లేచాను, ఇది చేస్తున్నాను, ఇలా యూజ్ చేస్తున్నాను వాళ్ళ ప్రోడక్ట్ అన్నది మొత్తం మళ్ళీ నేను ఒక స్క్రిప్ట్ ఫార్మాట్లో రాసి వాళ్ళకి పంపించాలి. దానిలో మళ్ళీ ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మళ్ళీ పంపించమంటారు. సో మళ్ళీ నేను పంపించాలి, దాని తర్వాత స్క్రిప్ట్ అప్రూవ్ చేస్తారు. ఇవంతా ఇంత టైం టేకింగ్ ప్రాసెస్. ఒక స్క్రిప్ట్ నేను రాయాలి అంటే నేను మార్నింగ్ నుంచి ఏం చేస్తాను, ఏం చేయాలి, ఏంటి, ఇవన్నీ ప్లాన్ చేసుకొని వాళ్ళకి ఒక స్క్రిప్ట్ రూపంలో పంపించాలన్నమాట. సో అది అప్రూవ్ చేసిన తర్వాత వాళ్ళు చెప్పిన విధంగానే మనం ఫాలో అవ్వాలి. మీరు అడుగుతారు ఎందుకు ఫాలో అవ్వాలి, మీకు నచ్చకపోతే చేయొద్దు కదా అంటారు. బట్ వాళ్ళ ప్రోడక్ట్స్ మంచివి. సో నేను తీసుకుంటున్నందుకు నేను ఇంత కష్టపడి వాళ్ళకి వీడియో ఇస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ నాకు ఫ్రీగా వస్తుంది, ఫ్రీగా చేస్తున్నాను అని చెప్పి అంటున్నారు. ఇట్స్ నాట్ ఫ్రీ అండి. దానికోసం నేను చాలా ఎఫర్ట్ పెట్టి చేస్తున్నాను కాబట్టి ఆ ప్రోడక్ట్స్ నాకు వస్తున్నాయి. అంతే తప్ప వాళ్ళు రాగానే జస్ట్ నేను ఊరికే తీసి చూపించడం దట్స్ నాట్ రైట్ కదా. అలా చేయట్లేదు నేనేమి. సో అన్ని కరెక్షన్స్ ఉంటాయి. దాని తర్వాత వీడియో చేయమంటారు. ఇంత టైం ఇస్తారో అంత టైంలో కంపల్సరీగా మేము చేయాలి. ఐఎమ్ వర్కింగ్ ఉమెన్ అని చెప్పి. సో మళ్ళీ వాళ్ళకి అర్జెంట్గా కావాలంటే ఇంటికి వచ్చి మళ్ళీ నేను షూట్ స్టార్ట్ చేయాలి. ఆ స్క్రిప్ట్లో ఎలా ఉందో లైన్ బై లైన్ అలా చేయాలన్నమాట. ఏదన్నా మిస్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళకి వీడియో చేసేసిన తర్వాత అప్రూవల్కి పంపించాలి. నేను వీడియో మొత్తం షూట్ చేసేసి తర్వాత నేను యూజ్ చేసే ఎడిటింగ్ యాప్ వచ్చేసరికి ఇన్షాట్. సో ఇన్షాట్లో నేను ఎడిట్ చేస్తాను కదా. ఎడిట్ చేసిన తర్వాత దాంట్లో నుంచి నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను నా గ్యాలరీలోకి. దాని తర్వాత గ్యాలరీలో నుంచి యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి అది అన్లిస్టెడ్ ఫార్మాట్లో పెట్టి ఆ అన్లిస్టెడ్ ఫార్మాట్ అనేది నేను బ్రాండ్కి పంపిస్తాను, నెస్టేషియా వాళ్ళకి పంపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే అది వీడియో చూస్తారు. చూసిన తర్వాత ఎన్ని మోడిఫికేషన్స్ చెప్తారో తెలుసా? ఆల్రెడీ స్క్రిప్ట్ అప్రూవ్ అయ్యిందే, బట్ వీడియోలో కూడా మళ్ళీ వాళ్ళు చూసి అన్నీ కూడా మళ్ళీ మోడిఫికేషన్స్ చెప్తారు. సో మళ్ళీ నేను మళ్ళీ ఇన్షాట్లో మోడిఫికేషన్స్ అన్నీ చేసి ఇంకేమైనా రీషూట్ ఉంటే మళ్ళీ రీషూట్ చేసి మళ్ళీ ఎక్స్పోర్ట్ చేసి మళ్ళీ యూట్యూబ్కి అప్లోడ్ చేయాలి. యూట్యూబ్కి ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. చిన్న మోడిఫికేషన్సే అనుకుంటాం కానీ బట్ చాలా టైం టేకిన్. అసలు ఒకసారి కోపం వస్తూ ఉంటుందన్నమాట. అదొకటి. ఫస్ట్ వాళ్ళకి అప్రూవ్ చేయడానికి వీడియో అప్రూవ్ చేయడానికి 2 టీమ్స్ ఉంటాయంట. ఒకటి ఇంటర్నల్ టీమ్, ఒకటి ఫైనల్ టీమ్ సంథింగ్ ఏదో ఉంటుంది. ఫస్ట్ ఇంటర్నల్ టీమ్ చెక్ చేస్తారు. చెక్ చేసిన తర్వాత ఏదో 1-2 మోడిఫికేషన్స్ చెప్తారు. మళ్ళీ ఆ 1-2 మోడిఫికేషన్స్ కూడా నేను చెప్పినట్టు నేను ఇన్షాట్లో మొత్తం ఎడిట్ చేయాలి, మళ్ళీ అప్లోడ్ చేసి యూట్యూబ్కి మళ్ళీ వాళ్ళకి సెకండ్ రౌండ్ అప్రూవల్కి పంపిస్తాను.
అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నల్ టీమ్ కాకుండా మళ్ళీ ఇంకో ఫైనలైజ్ చేసే వాళ్ళు ఏదో టీం ఉంటుందంట, వాళ్ళు మళ్ళీ ఎన్నో మోడిఫికేషన్స్ చెప్తారు. ఒకేసారి చెప్పేసేయచ్చు కదా, చేసి పంపిస్తారంటే అలా కుదరదు. మాకు 2 బ్యాచెస్ లాగుంటే వాళ్ళు ఫస్ట్ ఇంటర్నల్ టీమ్ అప్రూవ్ చేయాలి, తర్వాత ఫైనల్ టీమ్ అప్రూవ్ చేయాలని చెప్పి అప్పుడు మళ్ళీ మోడిఫికేషన్స్ చెప్తారు. మళ్ళీ నేను ఎడిట్ చేసి మళ్ళీ ఫైనల్గా వాళ్ళకి అప్రూవల్కి పంపిస్తాను. సో ఇన్ని ఉంటాయి అన్నమాట నిజంగా. సో అంటే మీ అందరికీ అర్థం కాక కొంతమంది కమెంట్స్ పెడతారు. ఐ అండర్స్టాండ్. సో మీ అందరికీ అర్థం కావాలని చెప్పి నేను చెప్తూ ఉన్నాను. అండ్ వాళ్ళ వీడియోలో కండిషన్ ఏంటంటే, ఇది నెస్టేషియా వాళ్ళు పంపించారు అని చెప్పి మీరు చెప్పొద్దు అని అంటారు. అందుకే ప్రత్యేకంగా నేనేం చెప్పట్లేదు. అదర్వైజ్ నాకు ఏదైనా బ్రాండ్ పంపిస్తే నేను కొనుక్కున్నాను అని చెప్పడం నాకు అస్సలు నచ్చదు. బికాస్ వాళ్ళు పంపించారు రివ్యూకి, నేను రివ్యూ చేస్తున్నానని చెప్పడమే నాకు ఇష్టపడతాను. కొన్ని బ్రాండ్స్ ఉంటాయి లైక్ చెప్పొద్దు అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ ఉంటుందన్నమాట. అందుకే నేను చెప్పను. సో సపరేట్ వీడియో చేసి చెప్తున్నాను, మెయిన్ వీడియోలో చెప్పలేకపోతున్నాను కాబట్టి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇండస్ వ్యాలీ ప్రమోషన్ కూడా చేస్తాను. సో ఇండస్ వ్యాలీలో మీరందరికీ చూస్తూ ఉంటే ఇది బ్రాండ్ పంపించారు ఫర్ రివ్యూ, నాకు నచ్చింది అందుకే నేను మీకు చూపిస్తున్నాను, ఇష్టం ఉంటే కొనుక్కోండి అలా నేను చెప్పేస్తాను. నెస్టేషియాలో అలా చెప్పడానికి కుదరదు కాబట్టి చెప్పట్లేదు. అండ్ ఏదో చెప్తాం అనుకున్నాను, గుర్తు రావట్లేదు. కొన్ని పాయింట్స్ రాసుకొని పెట్టుకుని ఉంటే గుర్తుండేది, బట్ నేను ప్రమోషన్స్ గురించి ఇది చెప్తున్నాను. అండ్ నెస్టేషియా దగ్గర నుంచి చక్కగా మనీ తీసుకొని బాగా చేస్తున్నారు అంటున్నారు, కానీ చెప్పాను కదా వాళ్ళు ప్రోడక్ట్స్ తప్ప నాకు 1 రూపీ కూడా ఇవ్వరు. నాకు ఆ ప్రోడక్ట్స్ అంటే వాళ్ళ ప్రోడక్ట్స్ క్వాలిటీగా ఉంటాయి కాబట్టి నాకు ఇష్టం కాబట్టి, అండ్ అందులోనూ నా దగ్గర అంత వెరైటీ ఆఫ్ క్రాకరీ లేదు కాబట్టి నేను తీసుకొని చేస్తున్నాను. ఇట్స్ నాట్ లైక్ కంపల్సరీగా మీరు కొనుక్కోవాలని చెప్పి నేను ఎప్పుడు చెప్పను. ఎవరికైనా నచ్చితే కొనుక్కోండి. నేను చేసేవన్నీ కూడా మీరందరూ కొనుక్కోవాలని చెప్పి నేను ఎక్కడ చెప్పను అనమాట. ఎవరికైనా అవసరం ఉంటే, ఎవరైనా ఆ ప్రోడక్ట్ కోసం చూస్తూ ఉంటే కొనుక్కోవాల్సింది కొనుక్కోండి, అంతే తప్ప నేను చూపించాను కదా అని చెప్పి కొనుక్కోవద్దు ప్లీజ్. నేను చాలాసార్లు చెప్పాను. నా పని ఏంటంటే యాజ్ ఏ యూట్యూబర్ ఆర్ యాజ్ ఎ కాంటెంట్ క్రియేటర్, నాకు ఏదైనా ప్రోడక్ట్స్ వస్తే నేను రివ్యూ చేస్తాను, చూపిస్తాను. మీ ఆడియన్స్లో మీరు చూసే వాళ్ళలో ఎవరికో ఒకరికి ఉపయోగపడుతుంది, దే విల్ బై. అంతేకాని నేను చూపించినవన్నీ అందరు కొనాలని చెప్పి నేను ఎప్పుడు అనను, చెప్పను కూడా. మీరు మనీ అంతా నేను చూపించే ప్రోడక్ట్స్ మీద పెట్టి వేస్ట్ చేసుకోవద్దు. ఇట్స్ లైక్ యాడ్ అంటే మీరు చూస్తూ ఉంటారు కదా టీవీస్లో యాడ్స్ చాలా వస్తూ ఉంటాయి. దట్ డజంట్ మీన్ అందరు కొనుక్కోవాలి అని కాదు. వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు, లైక్ అడ్వర్టైజ్ చేసుకుంటున్నారు, లైక్ మార్కెటింగ్ చేసుకుంటున్నారు, అంతే తప్ప మనం అందరు కొనేసుకోవాలని కాదు దాని అర్థం. మీకు యూస్ ఉంటే, అది మీ బడ్జెట్లో ఉంటే అప్పుడు కొనుక్కోండి. సో దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు సే అబౌట్ ప్రమోషన్స్. అండ్ నాకు ప్రమోషన్స్ నుంచి కొన్ని బ్రాండ్స్ అయితే మనీ ఇస్తాయి, ఓకే. సో ఎంత నేను ఛార్జ్ చేస్తాను, నాకు ఎంత మనీ వస్తాయి అనేది కూడా క్లారిటీ ఇచ్చేస్తాను. అందరూ అనుకుంటూ ఉంటారు లైక్ యూట్యూబర్స్కి, ఇన్ఫ్లుయెన్సర్స్కి లక్షల్లో వేలల్లో మనీ వస్తాయని చెప్పి అనుకుంటారు. ఇట్స్ రియల్లీ రాంగ్ అండి. అసలు అంత డబ్బులు అయితే రానే రావు. నేనైతే 3000, 2500 అలా ఛార్జ్ చేస్తానన్నమాట. ఆ ఛార్జ్ చేసేదానికి నా కష్టం ఇంకా ఎక్కువే అని చెప్పుకోవచ్చు నేను. సో ఒక్కొక్కసారి నాకు చేయబుద్ధి కూడా కాదనమాట. నేను ఒక 2500, 3000 రూపీస్ ఛార్జ్ చేస్తుంటే నాకు ఎంత ఎఫర్ట్ పెడితే ఆ ఎఫర్ట్కి నేను చెప్పే కమర్షియల్స్కి అసలు మ్యాచే అవ్వదు అనిపిస్తుంది నాకు. సో చాలా బ్రాండ్స్ నేను రిజెక్ట్ చేసేసాను, నేను చేయను అని చెప్పి. సో అలా. అండ్ స్టార్టప్ బ్రాండ్స్ ఉంటాయి కదా, ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ స్టార్ట్ చేసిన బ్రాండ్స్, అలాంటి వాటికి నేను అసలు ఏమీ ఛార్జ్ చేయను. బికాస్ నాకు వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇష్టం అనమాట. యాజ్ ఏ ఉమెన్ వాళ్ళు లైక్ స్టార్ట్ చేయడం ఇస్ అ గ్రేట్ థింగ్ కదా. సో ఐ డోంట్ వాంట్ టు ఛార్జ్ ఆన్ దెమ్. అందుకని చెప్పి వాళ్ళకి నేను ఏమీ ఛార్జ్ చేయను. జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్స్ పంపిస్తే నేను జస్ట్ నా రీల్ కానీ లేకపోతే ఇంటిగ్రేటెడ్ వీడియో కానీ చేస్తాను. దానికి కూడా నాకు టైం పట్టిద్ది, బట్ నేను వాళ్ళని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేనేం ఛార్జ్ చేయట్లేదు. అండ్ చెప్పాను కదా, బ్రాండ్ ప్రమోషన్స్కి నేను 2500 దగ్గర నుంచి 3000 రూపీస్ తీసుకుంటాను. అది కూడా నేను చాలా తక్కువ ప్రమోషన్స్ ఇన్ ద సెన్స్ చాలా వస్తాయి నాకు, బట్ నేను కొన్ని మాత్రమే యాక్సెప్ట్ చేస్తాను.
అండ్ నాకు ఇంకోటి కూడా చెప్పేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో నేను ద స్లీప్ కంపెనీ అనే బ్రాండ్ మీకు ఐడియా ఉంటుంది మ్యాట్రెస్. వాళ్ళు కూడా నాకు బ్రాండ్ ప్రమోషన్కి అప్రోచ్ అయ్యారు. నేను యాక్సెప్ట్ చేశాను. ఆ వీడియో ఎన్ని డేస్ నుంచి చేస్తున్నాను తెలుసా, స్టిల్ అది ఇంకా అప్రూవ్ అవ్వలేదు. ఎందుకైనా యాక్సెప్ట్ చేశానా అనిపిస్తుంది నాకు. అది ఎప్పుడు పోస్ట్ చేస్తానో నాకు తెలియదు. నిన్నే నేను ఫైనల్ అప్రూవల్కి పంపిస్తే మళ్ళీ ఎన్నో మోడిఫికేషన్స్ చెప్పారనమాట. సో ఇట్స్ అ డెడికేటెడ్ వీడియో ఓన్లీ మ్యాట్రెస్ గురించి. ఒకే ఒక్క రీజన్ నేను యాక్సెప్ట్ చేయడానికి, వాళ్ళది మ్యాట్రెస్ బాగుంది అందుకని చెప్పి. సో నేను అంటే ప్రమోషన్కి ఒప్పుకున్నాను. బట్ నౌ ఐ ఫీల్ నేను రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను. ఎంత టైం అంటే నాకు ఒక డే మొత్తం దానికే అయిపోతుంది. సో ఇట్ డజంట్ వర్త్ అనిపిస్తుంది అనమాట నాకు చేయడము. సో వాళ్ళది ప్రోడక్ట్ అయితే బాగుంది, నేనేమనట్లేదు. కానీ వాళ్ళ బ్రాండ్కున్న ఒకేసారి వాళ్ళు ఏమి మోడిఫికేషన్స్ ఉన్నా ఒకేసారి చెప్పట్లేదు. చాలా రోజుల నుంచి షూట్ చేస్తున్నాను. అండ్ ఆ వీడియోకి కూడా మళ్ళీ మీరు చెప్పొద్దు, మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు ఎక్కువ అని చెప్పి. అది ఎప్పుడో నేను యాక్సెప్ట్ చేసి ఎప్పటి నుంచో చేస్తున్నాను. జస్ట్ అది 4 minutes వీడియోనే. మీ అందరికీ 4 minutes వీడియో జస్ట్ అలా పరుపు వచ్చింది, తీశారు, కూర్చున్నారు, పడుకున్నారు, బాగుంది అన్నారు అని అనుకుంటారు. బట్ దెర్స్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. మీరు చూడని హార్డ్ వర్క్ చాలా ఉంది వెనక. జస్ట్ వాంటెడ్ టు లెట్ యూ నో గైస్. నేనేం మిమ్మల్ని ఏం అనట్లేదు. బట్ కంటెంట్ క్రియేటర్స్కి కానీ ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ అన్నీ ఫ్రీగా వచ్చేస్తాయి ఏముంది అని అనుకునే వాళ్ళ కోసమని అంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు హౌ మచ్ హార్డ్ వర్క్ ఉంటుంది అని చెప్పి. అండ్ యూట్యూబ్ వీడియోస్కి కూడా ఎన్ని యాంగిల్స్ మారుస్తూ ఉంటానో, అంత నేనే కాదు అందరూ కూడా. ఒక వంట చేస్తూ ఉంటాం, ఒక యాంగిల్లో పెడతాం, అసలే హడావుల్లో ఉంటాం, మళ్ళీ ఆ యాంగిల్స్ మార్చి చేస్తూ ఉంటాం. ఇట్స్ వెరీ టఫ్ అండ్ ఎడిటింగ్ ఈజ్ ఆల్సో టఫ్. అండ్ యూట్యూబ్ మనీ గురించి కూడా మాట్లాడతాను. ఎవ్రీ మంత్ నేను ఎన్ని వీడియోస్ పెడతానో అన్ని వీడియోస్ పెడితే నాకు అరౌండ్ 15,000 to 20,000 మనీ వస్తాయి, నాకు వస్తున్న వ్యూస్ని బట్టి అయితే. అంతే, దానికన్నా ఎక్కువ అయితే రావు. నిజంగా యూట్యూబ్లో లక్షలు సంపాదిస్తున్నారంటే వాళ్ళకి మేబీ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తూ ఉంటే లక్షల్లో సంపాదిస్తారు. అండ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ వాళ్ళకి ఎక్కువ అమౌంట్ ఇస్తుంటే మాత్రం అలా ఎర్న్ చేస్తారు. కానీ నాలాగా తీస్తున్న వీడియోస్, నా కేటగిరీలో ఉండి ఇన్ని వ్యూస్ వస్తున్న వాళ్ళకైతే 15,000 to 20,000 రూపీస్ మాత్రమే వస్తాయి. సో అంతే. ఎప్పుడైనా ఏదన్నా వీడియో క్లిక్ అయ్యి అబౌవ్ 50,000 వ్యూస్, 60,000 వ్యూస్ అలా వస్తే మాత్రం 23,000 to 25,000 అలా వస్తాయి అన్నమాట. సో అది యూట్యూబ్లో వచ్చే మనీ నాకైతే. అండ్ సో దట్స్ ఇట్ ఫర్ యూట్యూబ్. అండ్ మీరు కూడా చెప్పండి, అండ్ నెస్టేషియా ప్రమోషన్ మళ్ళీ చెయ్యాలా వద్దా అనేది కూడా మీరు చెప్పండి. ఏమనుకుంటున్నారు, మీకేమనిపిస్తుంది నేను ప్రమోషన్స్ చేస్తుంటే మీకు? ఎందుకంటే ఆల్రెడీ నా వీడియోస్ కిందే కాదు, నా ఫ్రెండ్స్ హన్షి వీడియో కింద అండ్ శ్వేత వీడియో కింద కూడా మీరు కమెంట్స్ పెడుతున్నారు. నెస్టేషియా ప్రమోషన్ మీరు ముగ్గురు ఒకటే చేస్తున్నారు, ఫ్రీగా వస్తున్నాయి కదా ప్రమోషన్స్ అని చెప్పి. వాళ్ళు కూడా పాపం చాలా హార్డ్ వర్క్ చేస్తేనే వాళ్ళకి కూడా ప్రోడక్ట్స్ వస్తున్నాయి. ప్లీజ్ డోంట్ బ్లేమ్. అర్థం కాకపోతే జస్ట్ మీరు అడగండి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు, నేనైనా కూడా. బట్ బ్లైండ్గా ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు ప్లీజ్. ఎందుకంటే అది చాలా హర్టింగ్గా ఉంటుంది. ఇంత కష్టపడి చేసినా కూడా మీ దగ్గర నుంచి ఏంటి ఇంత నెగిటివిటీ వస్తుంది అని చెప్పి. సో అండ్ ఇంకోటి, శ్వేత గారు కూడా తన వీడియోలో చెప్పినట్టున్నారు, మేము ఇంట్లో ఏదైనా వస్తువులు వాడుతుంటే దాని లింక్స్ అడుగుతారు, ఇవ్వండి అని చెప్పి. మనం ఏదైనా ప్రోడక్ట్స్ గురించి చూపించి ఇది ఇలా నెస్టేషియా నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కానీ ఎక్కడి నుంచి వచ్చిన ప్రోడక్ట్స్ కానీ చూపిస్తే మాత్రం మీరు ప్రమోషన్స్ చేస్తున్నారు, మీకు ఫ్రీగా వస్తున్నాయి అంటారు. ఏదైతే మేము చూపించకుండా నార్మల్గా వాడుకుంటాం వాటివి మాత్రం లింక్స్ అని అడుగుతారు. ఐ డోంట్ నో. అంటే మాకు ఫ్రీగా వస్తున్నాయి అని చెప్పి మీకు చూడబుద్ధి కాదా వీడియో అనేది నాకు అర్థం కావట్లేదు. జస్ట్ ప్లీజ్ చెప్పండి మీ ఒపీనియన్స్ అన్నీ కూడా కమెంట్ సెక్షన్లో. అండ్ సో ఓకే, యూట్యూబ్ది మొత్తం పక్కన పెట్టేస్తున్నాను. మీకు అందరికీ ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది నా ప్రమోషన్స్కి నేను ఎంత చార్జ్ చేస్తున్నాను, యూట్యూబ్లో నాకు ఎంత మనీ వస్తుందో. అండ్
ఉంది అసలు వీడియో నేను ఫ్రంట్ కెమెరా పెట్టి మాట్లాడుతున్నాను. బికాస్ బ్యాక్ కెమెరా ఉంటే ఐ డోంట్ నో హౌ ఐ టాక్ అనేది. అందుకే ఫ్రంట్ క్యామ్ పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాను. ఒకళ్ళు నా ఫైబ్రాయిడ్ గురించి అడిగారనమాట. సో చాలా వీడియోస్లో పాపం తను కమెంట్స్ పెట్టారు. యాక్చువల్గా నాకు అస్సలు గుర్తులేదండి నాకు ఎలాంటి ఫైబ్రాయిడ్ ఉంది అనేది నాకు గుర్తులేదు. నేను రిపోర్ట్స్ చూడటానికి కూడా వెతికాను అనమాట. రిపోర్ట్స్ కూడా కనిపించట్లేదు. బికాస్ నేను చూపించుకున్న తర్వాత మేము హౌస్ చేంజ్ అయ్యాం. దాని తర్వాత ఎక్కడ పెట్టానో కూడా నేను వెతికాను. బట్ నాకు కనిపించలేదు. ఇన్ కేస్ మాత్రం కనిపిస్తే అప్పుడు నేను చెప్తాను. బ్లైండ్గా నాకు గుర్తు లేకపోయినా కూడా ఏదో ఒకటి చెప్పేయడం నాకు ఇష్టం లేదు. అందుకే నాకు కనపడలేదు కాబట్టి కనపడలేదని చెప్తూ ఉన్నాను. అండ్ నాకు గుర్తు కూడా లేదు అసలు ఎలాంటి ఫైబ్రాయిడ్ ఉంది అనేది. అండ్ నేను కన్సీవ్ అవ్వడానికి మీరు చూస్ చేసుకున్న హాస్పిటల్ ఏంటి అని కూడా అడుగుతూ ఉన్నారనమాట. నేను మీ అందరికి ఒక వీడియోలో చెప్పాను కదా, ఫస్ట్ చాలా హాస్పిటల్స్ తిరిగాను. బట్ ఎక్కడ కూడా నాకు అంటే ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా నేను కన్సీవ్ అవ్వలేదు. ఫైనలీ నా ఫ్రెండ్ త్రూ నేను కావ్య నర్సింగ్ హోమ్కి వెళ్ళాను అనమాట. కూకట్పల్లిలో ఉంటుంది. సో ఆ హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొన్ని మంత్స్ తర్వాత నేను కన్సీవ్ అయ్యాను. వాళ్ళ ట్రీట్మెంట్ కూడా బాగుంది. సో ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను. సో చాలా మంచి ఫ్రెండ్లీ డాక్టర్ అనమాట. అండ్ మరి ఎక్కువ కాస్ట్లీ కూడా ఉండదు, రీజనబుల్లీ ప్రైస్డ్ ఉంటుంది అనమాట. కొన్ని హాస్పిటల్స్ నేను వెళ్ళాను చాలా కాస్ట్లీ, బట్ నాకు రిజల్ట్ అనేది రాలేదు. బట్ కావ్య నర్సింగ్ హోమ్ ఇస్ సచ్ అ గుడ్ హాస్పిటల్. చాలా మంచిగా ట్రీట్ చేస్తారు. అన్నీ కూడా చెప్పినట్టు రీజనబుల్లీ ప్రైస్డ్ ఉంటాయి. సో అది కూడా అడుగుతూ ఉన్నారు కొంతమంది. అండ్ వీడియో లెంగ్త్ ఎక్కువ అయిపోతుందేమో అనిపిస్తుంది నాకు. సో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా ఏదైనా ఉంటే నాకు ఈ వీడియో కింద కమెంట్స్లో చెప్పండి. డెఫినెట్గా నేను రిప్లై ఇవ్వకపోయినా కూడా దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో మాట్లాడతాను. అండ్ నా మోస్ట్ ఆఫ్ ద కామెంట్స్లో నేను రిప్లై ఇస్తాను. ఒకవేళ నేను చదువుతాను, కానీ కొన్నిసార్లు టైం లేక రిప్లై ఇవ్వను. దానిలో తప్పుగా అనుకోకండి నేను రిప్లై ఇవ్వట్లేదు అని చెప్పి. టైం ఉన్నప్పుడు అవన్నీ చూసి మళ్ళీ రిప్లై ఇస్తాను. అండ్ నాకు కొంతమంది రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. నా వీడియోస్ని రెగ్యులర్గా చూసి అసలు ప్రతి వీడియోకి కమెంట్ పెడతారు. వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. నేను పేర్లు కావాలని చెప్పట్లేదు. బికాస్ నేను బై మిస్టేక్ ఒకళ్ళ పేరు మర్చిపోయాను అనుకోండి, చాలా హర్టింగ్గా ఉంటుంది వాళ్ళకి, ఎవరి పేరు మర్చిపోయాను వాళ్ళకి. అందుకని చెప్పి నేను ఆ పేర్లు అయితే మెన్షన్ చేయట్లేదు. బట్ ఐ నో ఎవరెవరో డైలీ నాకు ప్రతి వీడియోకి కమెంట్ ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాళ్ళ కమెంట్స్ చూస్తే. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ హ్యావింగ్ సచ్ అ గ్రేట్ సబ్స్క్రైబర్స్. అండ్ 85,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇప్పుడు మనకి. ఎప్పుడు 1 lakh అవుతారా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎందుకో 85,000 తర్వాత నుంచి నాకు ఎక్కువ పెరగట్లేదు. ఐ డోంట్ నో ఎలాంటి కంటెంట్ చేయాలో నాకు తెలియట్లేదు. మీరు నాకు దాని గురించి కూడా కొంచెం కమెంట్స్లో చెప్పండి. నేను అన్నీ కూడా నోట్ చేసుకొని పెట్టుకుంటాను. సో దట్ నేను నెక్స్ట్ టైం షూట్ ప్లాన్ చేసినప్పుడు నాకు మీరు ఏమడిగారో దాని ప్రకారం చేద్దాం అనిపిస్తూ ఉంది. త్వరగా నాకు అంటే నేనేమనుకున్నానంటే యాక్చువల్గా ఈ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు నా విషన్ బోర్డ్లో పెట్టుకున్నాను అనమాట. లైక్ యూట్యూబ్లో 1 lakh సబ్స్క్రైబర్స్ అవ్వాలి, దానికోసం నేను వర్క్ చేయాలి. అండ్ ప్లస్ ఇన్స్టాగ్రామ్లో 50K ఫాలోవర్స్ అవ్వాలి అని చెప్పి. ఐ డోంట్ నో అవన్నీ రీచ్ అవుతానో లేదో. అన్నీ కూడా ఎడ్జ్ దాకా వచ్చి ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్లో 40,000 ఫాలోవర్స్ ఉన్నారు. యాజ్ ఐ సెడ్ నేను యూట్యూబ్లో 85,000 ఉన్నారు. మీ సపోర్ట్ నాకు చాలా చాలా కావాలి టు రీచ్ దిస్ గోల్. అండ్ అలాగే మీకు ఎలాంటి కంటెంట్ కావాలో చెప్తే దాని ప్రకారంగా చేస్తాను. దట్స్ ఇట్ అనుకున్నాను. ఇంకా కొంతమంది రెసిపీస్ అడుగుతూ ఉంటారు. ఐ నో నేను కొన్ని వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేసేసి ఉంటాను రెసిపీస్వి. అవి కూడా మళ్ళీ అడుగుతూ ఉంటారు. మేబీ మీరు చూడకపోవచ్చు, ఒకసారి చూడండి. మళ్ళీ సేమ్ రెసిపీస్ పోస్ట్ చేసినా కూడా మీ అందరికీ బోర్ పడుతుంది కదా. సో అందుకే కొన్ని పోస్ట్ చేయట్లేదు. ఈ వీడియో మీకు ఎలా ఉంటుందో ఐ డోంట్ నో. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.